వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఓరి దేవుడోయ్, ఈ ప్రపంచానికి ఏమైందో తెలుస్తలేదు. ఒకదాని తర్వాత మరొకటి అంటూ ఈ వైరస్లు మనుషులపై కక్ష పెట్టుకున్నట్టే స్వైర విహారం చేస్తున్నాయి. మొన్న కరోనా, నిన్న మంకీ పాక్స్, ఇప్పుడు వైట్ ల్యాండ్. ప్రపంచంలో చాలా రకాల వైరస్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని వైరస్లు మంచులో, మరికొన్ని ప్రదేశాల్లో దాగి ఉన్నాయి. తాజాగా చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ మనిషి మెదడుపై ప్రభావం చూపుతుందట. అదేందో గాని ఏ వైరస్ కైనా పుట్టినిల్లు మాత్రం చైనానే కావడం విశేషం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్టు అక్కడ పుట్టిన వైరస్లు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. ఇక వివరాలు చూస్తే ఈ వైరస్ ని ఇటీవలే శాస్త్రవేత్తలు చైనాలో గుర్తించారు. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్ ల్యాండ్ అనే వైరస్ ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా చైనాలోని జిన్జువో అనే నగరంలో 2019లోనే 61 ఏళ్ల వృద్ధుడిలో ఈ వైరస్ ను గుర్తించారు. మంగోలియాలో చిత్తడి నేలకు చెందిన ఇతడికి పరాన్నజీవి కుట్టడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు. 5 రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు అతడిలో కనిపించాయట. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో ఉండే చాలా జీవులపై పరీక్షలు చేసి వాటిలో 2% పరాన్న జీవుల్లో WLV జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ జరపగా 12 మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ రకాల పురుగుల కాటుకు గురై సుమారు 20 మంది బాధితులకు పాజిటివ్ రావడంతో వైరస్ ను నిర్ధారించినట్లు పరిశోధకులు తెలిపారు. చికిత్స చేసినప్పటికీ ఈ వైరస్ వల్ల నాడీ కణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. ఈ వైరస్ ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకల్లో జరిగిన ప్రయోగాలలో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ వైట్ ల్యాండ్ వైరస్ కూడా మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్ నకు చెందింది. కొన్ని రకాల పరాన్న జీవుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో ఈ వైరస్ RNAను గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు జరగడంతో ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కు కారణమవుతున్నట్లు పరిశోధకులు తేల్చి చెప్పారు.